నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఆయన కృషి. ఇంకా ఆర్ఎస్ఎస్ తరహాలో 3 విభాగాలను ఏర్పాటు చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనాలు రేపుతుంది. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం. 3 విభాగాలు సక్సెస్ అయ్యేనా? మరి బీజేపీకి సపోర్టుగా ఉన్న విభాగాలు. పవన్ కూడా అదే బాటలో పయనం. లక్షదల్, నిర్వాహక దళ్, పరిపాలక దళ్ విభాగాలు అనౌన్స్. పదవులు ఆశించుకుంటా పనిచేసేవారిని ఈ విభాగాల్లో తీసుకుంటున్నారట. మరి పార్టీని పవర్లోకి తెచ్చేలా ప్రయత్నాలు కూడా, అంటే ఇంకా బెటర్ అవ్వాలని. ఇందులో యువకులు, మహిళలే ప్రధానంగా ఉంటారని, మరి గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే ఆయన ధ్యేయమని. పదవిని ఆశించకుండా పనిచేసేవాళ్ళు ఎవరైతే జన సైనికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానాలు పలుకుతున్నాడు. మరి ఆర్ఎస్ఎస్లోనూ ఈ తరహా దళాలే ఉన్నాయి. ఇలానే జనసేన కోసం ఈ లక్షదల్ సేవలు, ఇక నిర్వాహక దళ్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో వివరిస్తాయి. కార్యకర్తలు, నాయకులకు మధ్య సమన్వయాన్ని కల్పించడం, నేరుగా ప్రజలతో లక్షదల్ సంబంధాలు, పార్టీకి బలమైన వ్యూహాలు. ఇక జనసేనను ముందుకు నడిపించే బాధ్యత నిర్వాహక్ దళపైనే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏర్పడితే పరిపాలక దళలోని వారికే పదవులు, అంతర్గత విభేదాలను ముఖ్యంగా పరిష్కరించడం, మరి కార్యాచరణకు వీలుగా విధానాలు తయారీ, మరి పార్టీని మళ్ళీ పవర్లోకి తేవాలనే ప్లాన్లో. ఓవరాల్గా చూసుకుంటే 3 విభాగాలు. అంటే జనసేన రోజు రోజుకి పెరిగే ఆలోచనలు చేయాలి, చేస్తుంది కూడా ఆ రకంగానే. 2 సంవత్సరాలు అయిపోయింది, మరొక 2 సంవత్సరాలు దాటితే ఇంక ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీతో కానీ కంపేర్ చేసుకుంటే జనసేన ఖచ్చితంగా చాలా వీక్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే పూర్తి స్థాయిలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు లేరు, చాలామంది లేరు, చాలా గ్రౌండ్ లెవెల్లోనే. సో అవి పూర్తిగా విస్తరించి ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ వరకు. సో అలాంటి విస్తరించిన పార్టీలతో ఈయన పోటీ పడాలంటే ఈయన కూడా భారీగా విస్తరించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పనిలో ఈయన పడ్డాడు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఈ రకంగా ఉంటాయి చెప్పనవసరం లేదు. ఆర్ఎస్ఎస్ ఎలా వర్క్ చేస్తారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కానీ తలుచుకున్నారు అంటే వీళ్ళు అక్కడ నిలబడిపోతారు. ఆ పని అయిందాక వదిలే పరిస్థితి లేదు. ఆర్ఎస్ఎస్ చాలా కీలకంగా గ్రౌండ్ వర్క్ చేస్తుంటుంది. మరి అలాంటి దాన్ని ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ ఈరోజు 3 విభాగాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 విభాగాలు, 3 వింగులను చూసుకోవడమే కాకుండా అందరినీ సమీకృతం చేసి ఒక తాటి మీద ముందుకు వెళ్ళే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన వ్యూహాన్ని ఆయన రచించబోతున్నాడు. 2029 ఎన్నికలు చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిని కూలగొడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి సిద్ధమవుతున్న నేపథ్యం. సో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమిగా ఉండకపోతే ఓట్ కానీ చీలితే అది వైసీపీకి ప్లస్ అవుతుందని, 15 సంవత్సరాల పాటు మేము కలిసే ఉంటామని పదే చెప్పడానికి కారణం అది. ఎందుకంటే గ్రౌండ్లో ఉన్న క్యాడర్ కానీ వాళ్ళకి ఇచ్చే దిశానిర్దేశం ఇదే. ఒక డైరెక్ట్గా వాళ్ళకి సిగ్నల్స్ పంపిస్తున్నారు. 15 సంవత్సరాల వరకు కూడా మేము ఇలాగే ఉంటాము, ఈ రకంగానే ఉంటాము, ఉండాల్సిన అవసరం కూడా ఉంది. లేదు అంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది. పదవుల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ పదే చెప్పడంలో కూడా ఆంతర్యం అదే. పూర్తిగా జనసేన బలపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని విస్తరించకుండా ఈరోజు మాకు ఇవి కావాలి అవి కావాలని గుంతమ్మ కోరికలు కోరితే అది ప్రజాస్వామ్యంలో వర్కౌట్ అవ్వదు. అది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. 2019లో ఏం జరిగింది? 2019లో నన్నే 2 చోట్ల ఓడించిన పరిస్థితులు చూసొచ్చాము. అలాంటిది మీరు నాకు నమ్మండి, నా వ్యూహాలు నాకు వదిలేయండి, నాకు ఒక విజన్ ఉన్నది, ఆ రకంగానే నేను ముందుకు వెళ్తాను. మరొక వైపు బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి హై ప్రయారిటీ ఇస్తుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా పవన్ కళ్యాణ్ని దగ్గరికి తీసుకునే మోదీ గారు ఉన్నారు. చిరంజీవి గారిని కూడా అంతే అభిమానంగా ఆయన ఉంటారు. సో చిరంజీవి గారి లెగసీ ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో చిరంజీవి గారిది ఆయన తత్వం అయింది, ఆయన సౌమ్యుడు, ఆయన రాజకీయాలకి దూరంగానే ఉన్నారు. కానీ ఒక్కడే నిలబడి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న శక్తి ఏంటో కానీ ఒక్కడే నిలబడి సపోర్టు ఎవ్వరు కూడా, అంటే బలమైన సపోర్ట్లు లేకపోతే మీ వెనకాతల మేము ఉంటామో లేకపోతే ఇంకోటి చేస్తామని మొదట్లో ఉండేవి. కానీ ఆ తర్వాత నుంచి ఆయనకి పెద్దగా సపోర్టు దొరికిన సందర్భాలు లేవు. అయినప్పటికీ కూడా ఆయన యూటర్న్ తీసుకోలేదు, మడమ తిప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా సత్తా చాడతాము అన్నారు, వైసీపీని అధపాతాలకు తొక్కుతాము అన్నారు. ఆ విధంగానే వాళ్ళని 11 సీట్లకు పరిమితమయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అనే ఒక టెన్షన్లో ఉండే వాళ్ళ అభిమానులకు అందరికీ కూడా 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 గెలుచుకుని తొడకొట్టి మీసం మెలేసిన సేనాని. సో ఆయన ప్రచారాలు ఏ రకంగా మాట్లాడేవారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అదంపాతాలను తొక్కుతున్నాడు, ఆ రకంగా తొక్కారు. కానీ
ఏ శపథాలు అయితే చేశారో, ఏ హామీలు అయితే ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శకమైన పాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఆయన ఒక్కరి వల్లే కాదు, వాళ్ళ టీం అంతా కూడా పటిష్టంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్రచారాలు చేసుకోవాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మరింత దూరదృష్టితో 3 విభాగాలుగా అందులోని యువకులు వీర మహిళలు ఉన్నాయని జనసైనికులని వాళ్ళనే ప్రత్యేకంగా అందులో టీములుగా ఏర్పరిచి అన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో ఉన్నారు. మరి చూద్దాం దీని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో, పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఇంకా ఏ రకంగా పార్టీ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆలోచనలు చేస్తారన్నది చాలా కీలకంగా మారుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.